దేవునికి స్తోత్రాలు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు. ఈరోజు మన యొక్క అంశము నీ నోరు దేవునికి కావాలి. దేవుడు మనకు ప్రతి అవయవమును మంచిగా ఇచ్చిండు గనుక, మరి దేవుడు మనలను మన నోరు దేవుని కొరకు దేవుడు యూజ్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. మన నోరును దేవుడు దేవుని కొరకు ఉపయోగించుకోవడానికి మన నోరును కావాలని దేవుడు ఇష్టపడుతున్నాడు గనుక నీ నోరు దేవునికి కావాలి. దేవునికి స్తోత్రాలు. ఇక్కడ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము నిర్గమకాండము 4వ అధ్యాయము 12వ వచనం చూసినట్లయితే, కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడై నుండి నీవు ఏమి పలకవలసినది నీకు బోధించదనని అతనితో చెప్పెను. దేవునికి స్తోత్రాలు. దేవుని యొక్క సువార్త అనేది యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్తలో చూసినట్లయితే, ఆయన పరలోక రాజ్యం సమీపించిందని చెప్పేసి సువార్తను గలిలయ, సమరయ, యూదయ ఇన్ని ప్రాంతాలలో సువార్త ప్రకటించినట్లు మనం చూస్తున్నాం. కనుక సువార్త అనేది ప్రకటించడం అనేది ప్రతి పౌరుని యొక్క బాధ్యత. సువార్త అనేది ఆగిపోలేదు. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో మనము చూసినట్లయితే సువార్త అనేది మరి ఇంకను కొనసాగుతూనే ఉన్నది. సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమని దేవుడు అంటున్నాడు. ఒకవేళ సూర్యుడైనా ఆగిపోతాడే కానీ సువార్త మాత్రము ఆగిపోకుండా సాగిపోతది. దేవునికి స్తోత్రాలు. కనుక సువార్త సాగిపోవాలి అంటే మనము మన నోరు అనేది దేవునికి అప్పగించాలి. మన నోటికి దేవుడు తోడై ఉండాలి. అంటే ఇక్కడ మనం ఏం చేయాలంటే, మనము ఏమి పలకవలసినది దేవుడు చెప్పేది మనం ఫస్ట్ వినాలి. దేవునికి స్తోత్రాలు. ఇక్కడ సువార్త అనగా చాలా మంది మరి కొద్దిమంది వెళ్ళి సువార్త ప్రకటిస్తూ కరపత్రాలు ఇస్తున్నారు. అది చాలా మంచిది, తప్ప నేను కొట్టిపడెత్తలేదు. అది 100% మంచిది, నేను ఏకీభవిస్తున్నాను. అయితే ఇప్పుడు అసలు ఈ కాలములో సువార్త ఎలా చేయాలంటే, ఫరో రాజు ఎంతో కఠినుడు, మరి మోషేమో బలహీనుడు. కానీ అందుకే దేవుడు అంటున్నాడు, నేను నీకు బోధించదను. అంటే ఎంత పెద్ద ఫరో అయినా గాని దేవుడు మాట్లాడితే లోబడాల్సిందే. దేవునికి స్తోత్రాలు. కనుక దేవుడు ఏమి చెప్పాలో చెప్పుతాడు, ఏమి బోధించాలో దేవుడు నేర్పిస్తాడు. కనుక మనము సువార్త ప్రకటించాలనుకున్న మనం ఎవరము సువార్తకు మరి ఏ ఆటంకం లేదు, అభ్యంతరం లేదు. కానీ దేవుడు పంపించిన సమయములో దేవుడు చెప్పేది పట్టుకొని వెళ్తే దేవుడు మాట్లాడతాడు. దేవునికి స్తోత్రాలు. కరపత్రాలు లేదంటే వేరే సేవకులు చెప్పిన మెసేజ్లు మనము కాదు, కానీ దేవుడు మాట్లాడుతున్నాడు. నేను నీ నోటికి తోడయిందును అంటున్నాను. దేవుడు మన నోటికి తోడై అంటే మన నోరును దేవుడు వాడుకోవాలని ఇష్టపడుతున్నాడు. ఏమి పలకవలసినది అంటే ప్రజల యొక్క మనసులు దేవునికి తెలుసు కనుక నీ ద్వారా దేవుడు ఏమి పలకవలసి ఉన్నదో అనేది నీకు బోధిస్తానని చెప్పేసి దేవుడు అంటున్నాడు. కనుక ఈ రోజు ఈ వాక్యం వింటున్న మనం అందరము దేవుడు ఏమి చెప్పుతున్నాడు, ఏమి మరి మనకు ఏమి బోధిస్తున్నాడు, ఏమి పలకమని చెప్తున్నాడు, అది ఫస్ట్ మనం ప్రిపేర్ అయ్యి మనం ముందడు చేస్తే దేవుడి కార్యము దేవుడు చేస్తాడు మన ద్వారా. దేవునికి స్తోత్రాలు. ఇక్కడ సామెతల గ్రంథము 4వ అధ్యాయము 20వ వచనం మనం గమనించినట్లయితే, సామెతల గ్రంథము 4వ అధ్యాయము 20వ వచనములో, నా కుమారుడా నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీవు చెవియొగ్గుమంటున్నాడు. దేవునికి స్తోత్రాలు. ఇక్కడ మనము దేవుని యొక్క మాటలు ఫస్ట్ మనం వినాలి. సువార్త ప్రకటించాలనుకున్న వ్యక్తులు ఏమి మన ద్వారా దేవుడు చెప్పుతాడు అనేది ఫస్ట్ మనకు వింటేనే మన మాట వాళ్ళు వింటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక ఇక్కడ ఏంటంటే, నా మాటలు ఫస్ట్ నువ్వు ఆలకించుము, నా వాక్యములను అంటే ఏ వాక్యం ద్వారా దేవుడు ప్రజలతో మాట్లాడాలనుకుంటున్నాడో ఆ వాక్యాలకు నువ్వు చెవి యొగ్గితే, ఆ వాక్యాలను నువ్వు చెవితోటి విన్నా అది హృదయంలోకి వెళ్ళి ఆ హృదయం నుంచి నీ నోటికి వెళ్ళి మళ్ళీ ఆ వాక్యం బయటికి వెళ్ళినప్పుడు ప్రజలు రక్షించబడతారు. దేవునికి స్తోత్రాలు. అదే విధముగా కీర్తన గ్రంథము 81వ అధ్యాయం మనం చూసినట్లయితే,
కీర్తనల గ్రంథము 81వ అధ్యాయము 10వ వచనములో ఒక మాట ఉంటది. నీ నోరు బాగుగా తెరుము, నేను దాన్ని నింపుదును. దేవునికి స్తోత్రాలు. నీ నోరు బాగుగా తెరువుము అంటే దేవుని యొక్క వాక్యమును నీ నోటిలో దేవుడు పెట్టడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రాలు. కనుక మరి మోషేతో దేవుడు చెప్తున్నాడు గనుక ఏమి పలకవలసినది, నీ నోటితో ఏమి పలకాలో దేవుడు నింపాలి. దేవుడు నింపేదాకా నువ్వు వేడి చేయాలి. సొంతగా ఆలోచన చేత ముందుకెళ్తే మరి ఈ రోజులలో అయితే కొద్దిగా ప్రాబ్లమ్ ఉన్న గనుక ఏ రోజైనా గాని దేవుడు నీతో ఉండి మాట్లాడితే ఏ రోజైనా ఏ ప్రాబ్లమ్ ఉండదు. అది దేవుడు చూసుకుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక దేవుడు నీ నోరును బాగుగా దేవుని దగ్గర తెరుము, నేను దాన్ని నింపుతా అంటున్నాడు. ఇక్కడ సామెతలు చూసినట్లయితే కూడా దేవుడు ఏమంటున్నాడు? సామెతలలో 4:20లో ఏమంటున్నాడు దేవుడు? 4వ అధ్యాయము ఏమంటున్నాడు? 20వ వచనం, నా వాక్యములు నీ చెవిన విను. వింటే ఆ వాక్యములు హృదయం నుంచి నోట్లకెళ్ళి బయటికెళ్తాయి. అంటే చెవి ద్వారా విన్నది హృదయంలో స్టోరేజ్ అయ్యి నోట్లకెళ్ళి బయటికి వస్తది. దేవుడు మాట్లాడతాడు. దేవునికి స్తోత్రాలు. 119వ కీర్తన 43వ వచనం కూడా గమనించినట్లయితే 119వ కీర్తన 43వ వచనములో ఏమున్నదంటే, నా నోట నుండి సత్యవాక్యమును అంటున్నాడు. అంటే మన నోట్లే సత్యవాక్యములు ఉండాలి. అంటే విమర్శించే ప్రకారముగా ప్రాసిక్యూషన్ అంటే వేరేకి సంబంధించినది మనము ఏది కూడా మాట్లాడకూడదు. కేవలము సత్యవాక్యమే ఉండాలంటే దేవుడు చెప్పేది వింటే దేవుడు నింపే వాక్యమే సత్యము. అంతేగాని నీకు నువ్వు మరి సిద్ధపడి నీకు నువ్వు ఎదుటి వ్యక్తిని మనసును గాయపరిచేటి అవమానపరిచేటి మాటలు మాట్లాడితే అవి సత్యవాక్యాలు కాదు గనుక దేవుని ఫలమును మనం చూడలేము. కనుక మనము దేవుని యొక్క మరి ఏమి బోధిస్తుందో మనం విని ఆ మాటలు మనం చెప్పినప్పుడు దేవుడు ప్రజల హృదయాలను తెరుస్తాడు. దేవునికి స్తోత్రాలు. దేవుడు నిలబడి కార్యము జరిగిస్తాడు. కనుక మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాట ఉంటది. మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనములో, మనుష్యుడు రొట్టె వలనే మాత్రమే కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. మనుషుడు దేవుని నోట్లకెళ్ళే వచ్చు ప్రతి మాట వలన అంటే ఎదుటి వ్యక్తి మంచి జీవితము జీవించాలంటే దేవుని నోట్లకెళ్ళవచ్చు ప్రతి మాటను నువ్వు విని ఆ మాటను నువ్వు చెప్పినప్పుడు ఎదుటి వ్యక్తి యొక్క జీవితం అనేది బాగుపడుతుంది. దేవునికి స్తోత్రాలు. సువార్త అంటే ఎదుటి వ్యక్తి జీవితాన్ని బాగు చేసే వార్త. దేవునికి మహిమ కలుగును గాక. అదే విధంగా 119వ కీర్తన 50వ వచనంలో కూడా ఒక మాట చూసినట్లయితే, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధల్లో ఇది నాకు అంటే మంచిగా జీవింపజేస్తది, నెమ్మదినిస్తది. ఇంకేమంటున్నాడు చూడండి, బ్రతికిస్తది, నెమ్మదినిస్తది. అంటే దేవుని యొక్క వాక్యములో జీవమున్నది. దేవుని యొక్క వాక్యమును మనం ఏం చేయాలి? మన నోటిలో నింపుకొని ఆ దేవుడు చెప్పమన్నదే చెప్పినట్లయితే ఆ వాక్యమే ఎదుటి వ్యక్తిని బ్రతికిస్తది. వాని బాధలు వానికి నెమ్మదినిస్తది. ఎవరైనా కానీ దేవునికి లోబడతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక దేవుడు చెప్పేది మనం విని ఆ వాక్యాన్ని పట్టుకొని మనం ముందుకు కొనసాగాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 16వ వచనము చూసినట్లయితే, యెషయా గ్రంథము 51వ అధ్యాయము 16వ వచనం మనం చూసినట్లయితే, నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీళ్ళు నేను కప్పి ఉన్నాను. దేవునికి స్తోత్రాలు. నీ నోట నా మాటలు ఉంచి, దేవుని మాట నీ నోట్లో ఉంచి నా చేతి నీళ్ళు నేను కప్పి ఉన్నాను. అంటే దేవుని యొక్క రెక్కలు నీ పైన ఉంటాయి గనక దేవుడు పంపించిన కాడికి దేవుడు నువ్వు చెప్తే ఆయన రెక్కలతో నేను కాపాడతాడు కనుక అక్కడ ఏ ప్రాబ్లం రాకుండా దేవుడే చూసుకుంటాడు. దేవునికి స్తోత్రాలు. సువార్త ఆగిపోలేదు. సువార్త ఇంకా నీ నోటితో కొనసాగడానికి దేవుడు నిన్ను సిద్ధపరుస్తున్నాడు. చెప్పాను కదా, సూర్యుడైనా ఆగిపోతాడు కావచ్చు కానీ సువార్త మాత్రము సాగుతూనే ఉంటది. ఏదో ఒకటి జరిగినంత మాత్రాన
సువార్త ఆగడానికి వీల్లేదు. కనుక ఈ వాగ్దాన్ని మనం అందరము మరి ఇంపార్టెంట్‌గా టిక్ పెట్టుకోవాలి. నీ నోట నా మాటలు ఉంచి నా చేతిలో నిన్ను కనుక దేవుడు మాటలు విని, దేవుడు బోధించమన్నది బోధించడానికి నువ్వు ముందుకెళ్తే ఆయన తన చేతులతో నిన్ను గప్పి నిన్ను వాడుకుంటాడు. నీ మీదికి ఏ ప్రాబ్లమ్ రాకుండా దేవుడు చూసుకుంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కీర్తనలు 32వ అధ్యాయము 8వ వచనం మనం చూసినట్లయితే 32వ అధ్యాయము 8వ వచనంలో మనం చూసినట్లయితే 32వ అధ్యాయం 8వ వచనంలో నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గము నీకు బోధించెదను. నీకు ఉపదేశము చేసేదను అంటే దేవుడే నీతో మాట్లాడతాడు, చెప్పుతా అంటాడు. ఏ మాటలు చెప్పాలి, ఎట్లా చెప్పాలి, ఏ ప్రజకి ఏది చెప్తే అర్థమవుతుంది అని చెప్పేసి దేవుడు చెప్తాడట. ఇంకేమంటున్నాడు, నీవు నడవలసిన మార్గం నీకు బోధించరు. ఏ తొవ్వలకు పోతే మంచిది, ఎటు పోతే దేవుని యొక్క మాటలకు ఫలిస్తా అంటే ఎటు పోతే దేవుని మాటలకు విలువిస్తారు ప్రజలనేది దేవుడు బోధిస్తాడట. అందుకే దేవుడు అపోస్తులు చెప్తాడు, మీరు కనిపెట్టుని అంటాడు. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు అంటాడు. కనుక మీరు కనిపెట్టాలి అంతే. ఎటు పోవాలి, ఎక్కడ సువార్త చేయాలి, ఏ ప్రాంతం పోతే మంచిదంటే దేవుడు ఏ ప్రాంతం పోమన్నప్పుడు దేవుడు చెప్పిన ప్రాంతానికి వెళ్ళాలి. దేవుడు ఏ మాటలు చెప్పాడో ఆ మాటలు చెప్పినట్లయితే ఆయన రెక్కలతో నిన్ను కప్పుతాడు. గనక నీకు ప్రాబ్లం రాకుండా దేవుడు చూసుకుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా దేవుడు ఏమంటున్నాడంటే లూకా సువార్త 1వ అధ్యాయము 37వ వచనం మనం గమనించినట్లయితే లూకా సువార్త 1వ అధ్యాయము 37వ వచనము దేవుడు చెప్పిన ఏ మాటను నిర్ధర్కం కానీరదు. దేవుడు నీకు ఏదైతే చెప్పి బోధించమంటాడో ఆ దేవుడు చెప్పిన మాట ఒక్కటి కూడా వేస్ట్‌గా వృధా పోదు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రాలు. కనుక ఇంకా సువార్తికులు అనేవాళ్ళు దేవుని సన్నిధిలో మోకరించి సిద్ధపడాలి. సువార్తికులు లేవాలని నేను ప్రేరేపించడం కాదు. దేవుడు ఒక ఉద్దేశము, కోత ఎంతో విస్తారమున్నది. కోసేవాళ్ళు కావాలట. కోసేవారుకు పంపమని మనము ప్రార్థన చేయాలంటున్నాడు. కనుక నేను నా ప్రార్థన అదే. ఇంకా చాలా మంది దేవుని సువార్త దేవుడు వాళ్ళ నోటితో దేవుడు మాట్లాడాలి. అలాంటి వ్యక్తులు లేవాలి. దేవుడు ఏమి బోధిస్తాడో అది వినేవాళ్ళు కావాలి. దేవుని తోడుగా వెళుతున్న వాళ్ళు కావాలి. కనుక దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్ధకము కాదు. గనక దేవుడు నీకు ఏది బోధిస్తాడో అదే ప్రజలకు అందించు. అది నిరర్ధకము కాదు. ఎందుకంటే మాట్లాడేది దేవుడు. నీ నోటికి తోడుగా ఉండి మాట్లాడుతున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రాలు. కనుక గుంపులో పని చేయదు. కనుక ఫిలిప్ ఏం చేసిండు, ఒక్కడిగానే వేణు టక్కన సువార్త ప్రకటించిండు, బాప్తిజం ఇచ్చి వచ్చాడు. కనుక ఈ రోజులలో మరి ఇలా చేస్తే బాగుంటుందని నాకు కేవలం నా సొంత అభిప్రాయం తప్ప దీన్ని వేరే విధంగా నేను చెప్పట్లేదు. కనుక అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 2వ వచనం మనం చూసినట్లయితే వారు ప్రభును సేవించుచు ఉపవాసము చేయుచుండగా, దేవునికి స్తోత్రాలు. ఇక్కడ వీరేం చేస్తున్నారట, ఉపవాసము చేసి ప్రార్థన చేస్తున్నారట. చేస్తున్నప్పుడు ఏమి జరిగింది, 6వ వచనంలో వారు ద్వీపమందు సంచరించి పాపు అను ఊరికి వచ్చినప్పుడు గారడి వాడును అబద్ధ ప్రవక్తన బర్యేసు ఒక యూదుని చూచెరి. ఆ యూదుడు వివేకం గలవాడై సెర్గి పౌలుని అధిపతి యొద్ద ఉన్నాడు. అతడు బర్నబాను సౌలు పిలిపించి దేవుని యొక్క వాక్యం విన్నాడు. ఈయనెవరట, బర్యేసు. ఇది గారెడు వాడు. ఈ గారెడు వాడు ఏం చేసిండట, ఆ సెర్గి పౌలు అనే అధిపతి దగ్గర ఇతడు పనిచేస్తున్న వ్యక్తి అట. సౌలును పిలిపించి వాక్యం వింటున్నాడట. అంటే అర్థం ఏంటిది, ఎంత గొప్ప వ్యతిరేకులు ఉండని, ఎంత పెద్ద దేవునికి ఆటంకపరచలు ఉండని, కానీ దేవుడు చెప్పమన్నది, దేవుడు బోధించే మార్గం వెళ్ళినట్లయితే దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యతిరేకించే వ్యక్తి పిలిపించుకొని వాక్యం వింటాడు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అంటే సువార్త ఆగిపోయిందా? ఇక్కడ మనం అపోస్తుల కార్యం 9వ చూస్తే సౌలు ఇంటింట వచ్చి అనేకులను మరి చెదరగొట్టిండట, సంఖ్యలు వేసిండట, ఈడ్చుకోవేండట.
అప్పుడు అనుకోవచ్చు అతను సువార్త ఆగిపోయిందిగా సాగదని. కానీ ఇక్కడ చూడండి, ఏ సౌలైతే ఆ ప్రకారంగా చేసిండో అదే సౌలు ద్వారా దేవుడు వాడుకుంటున్నారు. కనుక సువార్త అనేది ఆగిపోలేదు. వ్యతిరేక పరిస్థితులు వస్తాయి. అనుకూల పరిస్థితులు లేకుండా ఉంటాయి. అయినను దేవుని మాటలు మనం బోధిస్తే దేవుడు పని చేస్తున్నప్పుడు ఎంత భయంకరంగానే మన వాక్యమును వింటారు. దేవునికి స్తోత్రాలు. ఇంకా దేవుని యొక్క వాక్యం 12వ వచనం చూసినట్లయితే, అంతటా అధిపతి జరిగిన దాన్ని చూచి ప్రభు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించిండట. చూడండి, ఇక్కడ అధిపతి కూడా ఏం చేసిండట, ప్రభు బోధకు ఆశ్చర్యపడి ఆ మరి అధిపతి అప్పటిదప్పుడే విశ్వసించిండట. ఎలా విశ్వసించగలిగిండు? అధిపతులంటే మరి దేవుని యొక్క సువార్త చేస్తారా, ఇక్కడ చెయ్యొద్దు అని చెప్పేసి ఆటంకపరచడము, వాళ్ళని తీసుకుపోయి కొట్టడము చేయలేదు. ఎందుకంటే వీళ్ళు దేవుడు చెప్పుమనేది చెప్పిండ్రు. దేవుడు ఎక్కడికి పొమ్మంటే అక్కడికి వేయిండ్రు గనక, దేవుని ఆలోచనతోటి వేయిండ్రు గనక, దేవుడు చేతులతో కప్పి దేవుడు మాట్లాడిన గనక అక్కడ అధిపతి వారి యొక్క మరి మాటల బోధకు ఆశ్చర్యపడి ఆయన హృదయము తెరుచుకొని విశ్వాసము దేవుని అందించినట. అంటే మనకు వ్యతిరేకులు ఎవరు లేరు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఏదో ఒక రోజు వాళ్ళకి అర్థమైతే వాళ్ళు కూడా ప్రభువును తెలుసుకుంటారు. ఇంకొక మాట, అద్భుతమైన మాట, అదే అపోస్తులు 13వ అధ్యాయములో 15వ వచనం చూసినట్లయితే, ధర్మశాస్త్రమును ప్రవక్తల లేఖనములు చదివిన తర్వాత సమాజ మందిరపు అధికారులు, సహోదరులారా, ప్రజలకు మీరు ఏదైనా బోధ వాక్యము చెప్పవాలని ఉన్నట్లా చెప్పుడని వారికి వర్తమానం అంతేను. ఇక్కడ చూసినట్లయితే సమాజ మందిరపు అధికారులు మరి యేసుప్రభు కాలములో, పౌలు కాలంలో కూడా వ్యతిరేకించిండ్రు. కానీ ఇక్కడ ఏమైందట, ధర్మశాస్త్రమును ప్రవక్తల లేఖనములు వీళ్ళు చెప్పే బోధ విని వాళ్ళు చదివి అర్థం చేసుకొని ఈ యొక్క సమాజ మందిరపు అధికారులే సహోదరులారా అని పౌలుతో ఉన్న వారికి బర్నబాకు చెబుతున్నారు. ఏమని? ప్రజలకు మీరు ఏదైనా వాక్యము చెప్పవాలని ఉండేలా మీరు చెప్పండి ఆ స్వాతంత్రం ఇస్తున్నారు. దేవునికి స్తోత్రాలు. అంటే ఎంత కఠినులు, ఎంతటి గొప్పవారైనా గాని దేవుడు మన నోటితో ఉండి దేవుడు మన నోరు వాడుకుంటే దేవుని కార్యం అనేది ఆయన తన రెక్కలతో మనల్ని కప్పి అద్భుతంగా దేవుడు వాడుకుంటాడు. కనుక ఈ అంత్యకాలములో దేవుని తోడు, మోషే అంటాడు కదా, నీ యొక్క సన్నిధి ఉంటే నేను పోతానంటాడు. కనుక నాతో నీ సన్నిధి ఉండాలంటాడు. కనుక మనము కూడా మన నోటిలో దేవుని యొక్క మాటలు ఉండాలి. మనం ఎటు పోవాలో దేవుడు మన త్రోవ ఎటు పోవాలని బోధిస్తాడో ఆ ప్రాంతానికి వెళ్తే దేవుడు పనిచేస్తాడు, దేవుడి కార్యం జరుగుతుంది. ఎంత పెద్దోళ్ళైనా కానీ దేవుని యొక్క వాక్యం వినడానికి ఇష్టపడతారు. ఈ కొద్ది మాటలు ప్రభు దీవించును గాక.